ప్రజల దాహర్తి తీర్చాలనే ఉద్దేశంతో మరి అనేక మందిని మరి ఎందుకంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పి కోరటం జరిగింది. అందులో భాగంగానే మరి జంగిల్ బెల్స్ యజమానురాలైన కడియాల విజయలక్ష్మి గారు ఈ రోజున శనివారపేటలో మరి మజ్జిగ కేంద్రాన్ని ఏదైతే మంచినీటి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎండలు ఫిబ్రవరి నుంచే బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి గత 4 సంవత్సరాల్లో ఎక్కడా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది ఎక్కడా జరగల. ఇప్పటికే ఇది ఏలూరులో 5వది. రమారమి ఒక 10 నుంచి 15 చలివేంద్రాల దాకా పెట్టాలని చేసుకున్నాం. అందరినీ కూడా అడగడం జరిగింది. ఎందుకంటే దీన్ని పెట్టడం కంటే రోజు నిర్వహించడం కష్టం. కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆలోచించి ఏ విధంగా చేయాలనేది వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇచ్చి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అన్నీ కూడా వాళ్ళ కోడల దగ్గర పెట్టడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ప్రజలు ఎందుకనంటే పాదచారులు ఎవరో కూడా యాసకాలంలో ఎండ తీవ్రత వల్ల ఏ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏలూరు నియోజకవర్గం కూడా అందరు ప్రజలను కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా ముందడుగు వేసి వాళ్ళు కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేయాలనే భావం ప్రతి ఒక్కళ్ళు కూడా కల్పించాలనే ఉద్దేశంతోనే మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది కూడా అటువంటి సేవా కార్యక్రమం లాంటిదే. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆ దాతృత్వం ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగ్గ రీతిలో వాళ్ళు దాంట్లో పాలు పంచుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. కడియాల విజయలక్ష్మి 24వ డివిజన్ ఇన్ఛార్జ్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 కాలాల్లో కూడా వేసవి కాలం అనేటువంటిది ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాతావరణం వేడెక్కడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం వల్ల, శరీరంలో ఉన్నటువంటి తేమ శాతం తగ్గిపోవటం వల్ల మరి ప్రజలందరూ కూడా వారి వారి యొక్క పనుల నిమిత్తం ప్రయాణించడం వలన డీహైడ్రేషన్కి బాడీ గురి కావడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనం అక్కడక్కడ కూడా మనకి తగినట్టుగా మనకి తోచిన విధంగా మన యొక్క సహకారాన్ని ప్రజలకు అందచేయటం, సేవా కార్యక్రమం ద్వారా చేయడం ద్వారా వారిలో కొంతలో కొంత వారికి సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతాము. ఇదే విధంగా ఏలూరు మొత్తంలో కూడా మనం ఈ శనివారపేటలో చూసుకున్నట్లయితే శ్రీరామ్ నగర్లో చాలా మంది ప్రజలందరూ కూడా ఇదే రోడ్లో మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి పట్టణానికి వచ్చి వాళ్ళ పనులు చూసుకుని తిరిగి మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఇట్లాంటి చల్లని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తుందనేటువంటి ఉద్దేశంతో మరి మన యొక్క శ్రీరామ్ నగర్, శనివారపేట ఈ ఏరియాలో ఉన్నటువంటి 4 డివిజన్లకి 23, 24, 25, 26 4 డివిజన్లకి క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాసు గారు, అట్లాగే మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో 26వ డివిజన్ గణేష్ గారు, 25 మట్టారంజిత్, 24 నేను, 23 రమేష్, వీళ్ళందరం కలిసి ఒక మాట మీదుగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెడదామనేటువంటి సంకల్పంతో, సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్దలందరి సహకారం కూడా మాకు ఇచ్చారు. ఎందుకంటే శనివారపేటలో మరి మాణిక్యాలరావు గారు కానివ్వండి, లంకపల్లి, అలాగే రాము గారు కానివ్వండి, అలాగే సులోమాన్ గారు, ఇట్లా ఇంకా శర్మ గారు కానివ్వండి, మోహన్ రావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాకు సహకారాన్ని వాళ్ళు వెన్నంటి మా వెనక ఉండి నడిపించడం ద్వారా ఈ రోజున మన ప్రజలకు ఇంత భారీగా మనం సేవా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ రోజున మరి ఎమ్మెల్యే గారు ప్రజల మనిషి, ఆయన కూడా ఆదేశాన్ని ఇచ్చారు. ఎందుకంటే ప్రతి చోట కూడా మరి ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయమన్నారు. దానిలో భాగంగానే ఈ రోజున ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో మాకు సహకారాన్ని అందించడం జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా ఎంపీ గారు మరి ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి ఈ రోజున కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటువంటిది, వాళ్ళ ఆశీస్సులను అందించడం, అలాగే ప్రజలకు మరి సేవా కార్యక్రమం మరింత చేయాలని ఆశీర్వదించడం అనేటువంటిది గొప్ప విషయంగా మేము చెప్పుకుంటూ మరి కార్యక్రమాన్ని 3 నెలల పాటు కూడా ఎండాకాలం తగ్గి వర్షాకాలం మొదలయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని ఒక సంకల్పంతో ముందుకు తీసుకెళ్దామని మరి ఎంతో మంది ప్రజల యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇందులో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.